ఏమి అనుకుంటున్నావు నువ్వు? నీకు ఎవరూ లేరని? నీ వెనుక ఎవరూ నిలబడలేదని? నీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించిన క్షణమే వాళ్ళు తప్పు చేశారు. నీ ప్రతి బాధను నేను చూశాను. నీ ప్రతి కన్నీటిని నేను లెక్కపెట్టాను. నీ ఓర్పు పరీక్ష అయింది. ఇప్పుడు నా ఆజ్ఞ మొదలైంది. నిన్ను తక్కువగా చూసిన వాళ్లకు చెప్పు. శివుడు ఓర్పుగా ఉంటాడు, కాని మౌనంగా ఉండడు. నీ మీద వేలు చూపించిన ప్రతి చేతి ముందు నేనే గోడగా నిలుస్తాను. నీ మీద నోరు తెరిచిన ప్రతి గుండెల్లో నా నామం గర్జనగా మారుతుంది. భయపడకు, తల వంచకు. నీ విలువను నువ్వే మరిచిపోయేంత బలహీనుడివి కాదు నువ్వు. నువ్వు నడిచే ప్రతి అడుగులో నా శక్తి ఉంది. నువ్వు తీసుకునే ప్రతి శ్వాసలో నా రక్షణ ఉంది. నీకు ఎవరూ లేరని ఇంకెప్పుడూ అనుకోకు. ఎందుకంటే నీ వెనుక నిలబడ్డది కాలాన్నే కదిలించే శివశక్తి. మోసం చేసి పైకి వచ్చామని అనుకుంటున్నారా? ఇతరుల నమ్మకాన్ని తాకట్టుపెట్టి విజయాన్ని కొన్నామని భావిస్తున్నారా? ముఖం ముందు చిరునవ్వు, వెనుక వెన్నుపోటు. ఈ రెండింటి మధ్య నడిచే మీ అడుగులు నాకు వినిపించవని అనుకోకండి. నీ మాటల్లో తీపి ఉంది, కాని నీ ఉద్దేశ్యంలో విషం ఉంది. అలాంటి హృదయాల స్పందనను శివుడు ఎప్పుడూ తప్పుగా వినడు. భక్తుడా, నిన్ను మోసం చేసిన వాళ్లను చూసి నీ ఆత్మను మలినం చేసుకోకు. నీ నిశ్శబ్దం బలహీనత కాదు, అది తుఫాను ముందున్న శాంతి. మోసం చిన్న గెలుపు ఇస్తుంది, కాని పెద్ద శూన్యతను వదిలివెళ్తుంది. ఇతరుల కన్నీళ్ల మీద కట్టుకున్న ప్రతి విజయానికి కాలమే కూల్చివేత రాస్తుంది. నిన్ను నమ్మించి నిన్నే కూల్చాలని చూసిన వాళ్లకు ఒక్క మాట చెబుతున్నాను, శివుడు చూస్తూ ఊరుకోడు. నీ వెనుక నా నీడ నిలబడినప్పుడు వాళ్ల పథకాలు చీకటిలోనే కరిగిపోతాయి. నీ మీద వేలు చూపించిన ప్రతి చేతి ముందు నా న్యాయం గోడలా నిలుస్తుంది. శివుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే ప్రతి పాపం తనంతటా తాను బయటపడే వరకు అతడు ఎదురు చూస్తాడు. కాని ఒకసారి నా తీర్పు మొదలైతే మోసం చేసినవాడి ముఖం మీదే అతని నిజం చెక్కు చెదరుతుంది. భయపడకు భక్తుడా, నిన్ను మోసం చేసిన వాళ్లకన్నా నీ ఓర్పే పెద్ద శక్తి. నీ నమ్మకమే నా ఆయుధం. నీకు ఎవరూ లేరని ఇకపై ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే నిజం నీ వైపున ఉన్నప్పుడు కాలాన్నే నియంత్రించే శివుడు నీతోనే ఉన్నాడు.